Hi, hello. Welcome back to our channel Cooking with Shivani. హాయ్ అండి, ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి అండి. పెరుగు పచ్చడి కోసం నేను ఇక్కడ 2 వాష్ చేసి మీడియం సైజ్వి కుకుంబర్స్ తీసుకున్నాను అండ్ 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు నేను కుకుంబర్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చెస్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆయిల్ దీనికి మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదండి. ఆయిల్ చాలా తక్కువగానే యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందంటే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి మనకు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకా 2-3 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేయట్లేను, ఓన్లీ పచ్చిమిర్చిలే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని పచ్చిగా ఇష్టపడే వాళ్ళు పెరుగులో కలిపి కూడా వేసుకోవచ్చు, లేకపోతే పైనుంచి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసిన ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అండ్ కుకుంబర్ 2 వేసేసుకుంటున్నాను. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఫైనల్లీ నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ సాల్ట్ అనేది మీ పెరుగుని బట్టి వేసుకోండి. ఒకవేళ పెరుగు అనేది పుల్లగా ఉంటే 1.5 టేబుల్ స్పూన్ పడుతుందండి, లేకపోతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పెరుగు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో పెరుగు యాడ్ చేస్తాను. ఇక్కడ పెరుగుని మనం ఒకేసారి వేసుకోకూడదండి. ఫస్ట్ మనం 3-4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత దాని కన్సిస్టెన్సీ బట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా కొంచెం పడుతుందండి, సో నేను ఇంకో 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే దీని కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొంచెం పల్చగా ఇష్టపడే వాళ్ళు ఇంకా 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. చూసారుగా మన ఇవాళ రెసిపీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.